ఏమంటుంది అట్లా అన్నావా అమ్మో అట్లా అన్నావు చెట్టు కిందికి ఉన్నాయి చెట్లు కింది బామ్మ ఫుల్ పెట్టున్నాయి గిరా షేక్ అవుతుంది వేసేద్దాం అబ్బో లాగా ఇంకా వస్తుంది గులినా ఇక్కడ ఉంటూ నీ ఫోటో తీస్తా వాళ్ళని నడుపుతాను లోపలికి ఫోన్లో లోడ్ ఉండేవి కాబట్టి చూపించలేను లోపల బయట చూపిస్తున్నా ఇక్కడ లడ్డు కొనుక్కొని వస్తే కోతి మమ్మల్ని చూసి మా మీదకి రావడానికి ప్రయత్నించింది అందుకే లడ్డు కోతికి ఇచ్చేసినాము అది ఎట్లా తింటుందో చూడండి మీరు అది వెళ్ళిపోయింది ఇంకో కోతి వస్తుంది ఇప్పుడు అది తింటుంది Navigating the depths like a jazz improvisation. New jazz rhythms set my soul in cosmic vibration. Deep house beats like stars twinkling in the sky. I reach the depths of దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాం కిందికి వచ్చేసినాక మేము ఇంటి దగ్గర నుంచి లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చినాం ఇంకా దర్శనం అయిపోయింది కదా అని ఒక పట్టు పడదామని కింద కూర్చొని ఒక పట్టు పట్టేస్తున్నాం కిందికి వచ్చేసినాక ఇంటికాంచి అన్నం వంట చేసుకొని వచ్చేసినాం తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాం చూడండి.
వచ్చింది మేము తింటుంటే దానికి కూడా కొద్దిగా అన్నం వేసినాం. అది ఎట్లా తింటుందో మీరే చూడండి. పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నది. మీరు కూడా ఎక్కడైనా ఇట్లా కనిపిస్తే వాటికి కొంచెం అన్నం అది వేయాలని కోరుకుంటున్నా. కొద్దిసేపు తిన్నది. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note, every chord, a serenade with each beat of the drum. My spirit's unchained in the symphony of love. I am unafraid, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. ఇక్కడ మా పాప తిన్నాము కదా, ఇక పడుకుందామా అని అంటుంది. సరే పడుకోమని చెప్పినాము. ఎట్లా పడుకొని ఎట్లా చేస్తుందో చూడండి. కానీ అక్కడ వాతావరణం మాత్రం చూడడానికి బాగున్నది. ఆడ మస్తు అంటే మస్తు ఉన్నది. చూడండి ఎట్లా చేస్తుంది. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె ఏం చేస్తుంది ఆమెకి తెలియదు. మళ్ళీ లోపలికి ఎక్కింది. మళ్ళీ చాలా వెళ్తున్నాం. ఇక అయిపోయింది. కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక ఈజీగా మాకు ఒక 1 అవర్ పడుతుంది మళ్ళీ ఇంటికి రావడానికి. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయినాం. కానీ అక్కడ వాతావరణం మాత్రం చాలా బాగున్నది. మంచిగా చల్లని గాలి అట్లా ఉంటే అది మజానే వేరు కదా. అక్కడ మా పాప ఐస్ క్రీమ్ కావాలన్నది. కాకపోతే అక్కడ ఐస్ క్రీమ్ లేకుండా ఓన్లీ కూల్ డ్రింక్స్ అన్నారు. అందుకే మళ్ళీ వచ్చి అడిగిన ఐస్ క్రీమ్ కావాలన్నా కూల్ డ్రింక్ కావాలని. కూల్ డ్రింక్ కావాలన్నారు, ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ అక్కడ ఒక చిన్న బేకరీ ఉండే, వాళ్ళు చెప్పారు. అక్కడికి పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసిన. కానీ వాతావరణం మాత్రం ఇవాళ చాలా కూల్గా ఉన్నది. చూడండి ఎట్లా చేస్తున్నామో. వెళ్తున్నాము. ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చిన ఇక వస్తున్నా చూడండి. ఇప్పుడు అదిగో నేను ఐస్ క్రీమ్ చేస్తుంటే అక్కడ నుంచి వీడియో తీసుకుంటా. మా వాళ్ళు ఐస్ క్రీమ్ చేస్తున్నాను, లోపల తెగ సంబరపడిపోతున్నారు. నేను ఏదో బాక్స్ తెచ్చినట్టు. తెచ్చేది చిన్న ఐస్ క్రీమ్లు. ఎక్కువ తింటే మళ్ళీ తేడా వేస్తుందని ఎక్కువ తీసుకురాలే. ముగ్గురికి 3 చిన్నవి తీసుకొని వచ్చేసిన. ఆల్రెడీ స్ప్రైట్ తీసుకున్నాము, ఇక తింటున్నాము. ఇవి ఇస్తుందా అయ్యేదాన్ని మా పాప ఎట్లా చూస్తుందో. మొత్తానికి అయితే దొరికింది. దాన్ని లాగించేయాలి ఫస్ట్. ఇక నేనైతే ఎప్పుడు దొరకలేదు అన్నట్టుగా లోపల నోట్లో పెట్టేసుకున్నా. అటు డ్రైవింగ్ చేసే అంత లేదు, కానీ ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది. ఫస్ట్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టేసిన. ఇక మా బాబా చూడు కథం గిర్నీ స్టార్ట్. నాదే వెళ్ళిపోయింది మొత్తం, ఒకసారి లోపలికి వెళ్ళిపోయింది నాది. ఇక స్టార్ట్ అవుదాం ఇక్కడ నుండి. ఇక స్టార్ట్ అయితే ఇంకెక్కడ ఆగేది లేదు. చలో వెళ్ళిపోదాం ఇక. రైట్. Laying low, no place to go. Sunlight dancing
voices through the window. Lazy haze filled up the room. స్ప్రైట్ ఇదంతా నాకు Enjoy. నేనే తాగుతా చల్లగా నాకు అమ్మా. అమ్మ మరి నాకేది స్ప్రైట్? అది కాదా ఏమంటారు రింగ్ రోడ్కి వచ్చేసినాం. ఇంకా రింగ్ రోడ్ ఎక్కుతాం ఇప్పుడు. ఇక రింగ్ రోడ్ ఎక్కిందంటే ఒక 30 కిలోమీటర్స్, 25 to 30 కిలోమీటర్స్ మెదక్ రోడ్ దగ్గర దిగాలి. వెళ్ళిపోతున్నాం. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.